నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 2వ తారీఖు 2025 శుక్రవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారి 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33 ఈరోజు తిథి పంచమి ఉదయం 9:18 తదుపరి షష్ఠి తిథి ప్రవేశము నక్షత్రము ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:07 వరకు తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జ్యం రాత్రి 12:49 నుంచి రాత్రి 2:23 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుండి 9:15 వరకు తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు రాహుకాల సమయం ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:58 వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మీ టీచర్స్ యొక్క సహాయము ఈ సమయంలో తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు పాత ఒప్పందాలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ఒప్పందాలు కూడా వారి ద్వారా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక 3 పూటల భోజనము సకాలంలో తీసుకోండి. టైం దాటాక తీసుకోకపోవడమే మంచిది. తద్వారా అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండబోతున్నారు. ఎటువంటి విభేదాలు కానీ ఈరోజు గోచరించట్లేదు. చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుని యొక్క దర్శనం చేసుకోండి. చంద్రుడికి సంబంధించిన మంత్రం కానీ పూజ కానీ చేసుకోండి. నవగ్రహ ఆలయంలో చంద్రుడిని దర్శించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మేధస్సు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత విజయము సాధిస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి ధన సంబంధితమైన లావాదేవీలు చేసుకోవాలన్నా కొంచెం జాగ్రత్త వహించి ఆచితూచి ముందడుగు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనవసరమైన తగాదాలు, చిలికి చిలికి గాలివాన అన్నట్టుగా అవి చిన్న చిన్న మాటలే కానీ పెద్ద పెద్దగా దారితీసే అవకాశం ఉంది. ఈ రోజు చాలా జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పాఠ్యాంశాల మీద సంపూర్ణమైన దృష్టి పెట్టండి. దృష్టి ఒక చోట చదువు ఒక చోట అని కాకుండా చదువు మీదే మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు వస్తాయి. లేదు అంటే కనుక వేరే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే బిల్లులు వసూలయ్యే దానిలో ఆలస్యం కనబడుతోంది. సహనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ మీ యొక్క కుటుంబంలో జరిగే అవకాశం కనబడుతోంది. అంటే ఎవరైనా ఈ రాశిలో ఉండేవారికి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. తేలికపాటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం ఈ రోజు చేయండి. హెవీ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ తీసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అనారోగ్యపరంగా ఇందాక చెప్పినట్టు ఉండబోతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ కానీ మంత్ర జపం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.